పూర్వకాలం పెద్దలు చెప్పేవారు, అప్పు చేసి పప్పు కూడు తినద్దురా అనేది. ఇప్పుడు దాన్ని స్టైల్గా క్రెడిట్ కార్డ్ అంటారు. అంతకుమించి ఏమీ ఉండదు. అంటే మనం ఒక సంస్థ దగ్గరికి వెళ్ళి చిన్నప్పుడు కిరాణా కొట్టులోను మన ఇంటి పక్క షాపుల్లోనూ అప్పు తెచ్చుకునేవాళ్ళు వెళ్ళి, డబ్బులు లేనప్పుడు. తర్వాత వచ్చిన తర్వాత ఇస్తారు. వాళ్ళు కూడా నమ్మకంతో ఇచ్చేవారు, కిరాణా షాపుల్లో కానీ ఫ్యాన్సీ షాపుల్లో కానీ వీళ్ళ దగ్గర. మా చిన్నప్పుడు తర్వాత నెలాఖరు డబ్బులు వచ్చిన తర్వాత ఇచ్చేసేవారు. ఎందుకంటే అప్పట్లో ఇలాంటి క్రెడిట్ కార్డులు అయ్యేవాళ్ళు. ఇప్పుడు బ్యాంకులే క్రెడిట్ కార్డులు ఇచ్చేస్తున్నాయి. ఈ క్రెడిట్ కార్డు జోబులో ఉంటే డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు. దానికి ఒక లిమిట్ ఉంటుంది. 2 లక్షలు 3 లక్షలు లేదంటే 10 లక్షలు 20 లక్షలు కూడా ఉంటుంది. ఆ లిమిట్ 30 లక్షలు ఎంతైనా ఉండొచ్చు. వాళ్ళ సిబిల్ స్కోర్ ఆధారంగా, వాళ్ళ ట్రాన్సాక్షన్ ఆధారంగా ఆ కార్డు అనేది ఇష్యూ చేస్తారు, క్రెడిట్ కార్డు. ఈ క్రెడిట్ కార్డుకి అలవాటు పడితే మన దగ్గర జేబులో డబ్బులు ఉండక్కర్లేదు. ఆ కార్డు ఉంటే మనం పెట్రోల్ దగ్గర నుంచి గుండుసు దగ్గర నుంచి ఏదైనా కొనేసుకోవచ్చు మన లిమిట్ వరకు. తర్వాత జీతగాళ్ళు అయితే ఆ జీతం వచ్చే సమయానికి రెడీగా ఉంటుంది బిల్లు. అంటే మనం రేపు రాబోయే జీతాన్ని ఇప్పుడే ఖర్చు పెట్టేసుకుంటాం ఈ క్రెడిట్ ద్వారా. రాగానే బ్యాంకుకి కడతాం. మళ్ళీ అది ఆలస్యం అయితే ఫైన్లు కట్టాలి. అందుకని ఆలస్యం కాకుండా ముందే కడతారు. కొంతమంది డబ్బులు లేని వాళ్ళు ఆలస్యం అయితే ఫైన్లు కూడా కడతారు. తర్వాత కొంతమంది కట్టలేని వాళ్ళు ఉంటారు. మళ్ళీ అవి సెటిల్మెంట్లు, కేసులు చాలానే జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఒక సర్వే చేశారు, ఒక అధ్యయనం. ఎక్కువ నెలవారీ ఖర్చులకి క్రెడిట్ కార్డే చాలామంది వినియోగిస్తున్నారట. ఈ సర్వేలో తేలింది. దాదాపుగా థింక్ 360 AI అనే సంస్థ గత ఏడాది కాలంగా దాదాపు ఒక 20,000 మంది చిరు ఉద్యోగులు అలాగే స్వయం ఉపాధిలో ఉన్న వ్యక్తుల ఆర్థిక ప్రవర్తనను సర్వే చేసిందట. ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. చిరుద్యోగుల్లో నెలకు 50,000 కంటే తక్కువ జీతం ఉన్నవారి ఖర్చుల తీరుతెన్నులు ఇందుకోసం పరిగణలోకి తీసుకుంది. ఈ సర్వేలో ముఖ్యాంశాలు ఏంటి అంటే, నెలవారీ ఖర్చులను క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లిస్తున్నారు 93% మంది చిరుద్యోగులట. స్వయం ఉపాధిలో ఉన్న వ్యక్తుల్లోనూ 85% మందికి నెలవారీ ఖర్చుల చెల్లింపుకు క్రెడిట్ కార్డులే గతిగా మారాయి. అంటే బై నౌ పే లేటర్. ఈ విధానం పట్ల ఆకర్షితులైన 18% మంది స్వయం ఉపాధి వ్యక్తులు, అదే బాటలో 15% మంది చిరుద్యోగులు ఉన్నారు. గిగ్ వర్కర్లతో పాటు అందరికీ తప్పనిసరి అవసరంగా మారిన క్రెడిట్ కార్డులు BNPL విధానం. అలా అంటే ఇందాక నేను చెప్పాను కదా, బై నౌ పే లేటర్, BNPL విధానం అంటే. అలాగే 2022-23 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా మంజూరు చేసిన వ్యక్తిగత రుణాల్లో 72%, సుమారు 92,000 కోట్ల రూపాయలు వాటా ఫిన్టెక్ కంపెనీలు ఇదేనంట. అంటే ఇక్కడ కీలకమైన అంశం. ఓకే, వీళ్ళు ఇట్లా ఆధారంగా నేను చెప్పిన ఆధారంగా సర్వే చేశారు. దాని ఆధారంగా ఎంత శాతం మంది వాడుతున్నారు ఏంటని. కాకపోతే ఏంటి అంటే, క్రెడిట్ కార్డ్ అనేది ఒక రకంగా ఒక లగ్జరీకి దారి తీసే ఒక వ్యసనం క్రెడిట్ కార్డ్ అనేది. దాన్ని బాగా ఉపయోగించుకుంటే ఓకే, ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకోవాలి. కార్డు ఉంది కదా అని తర్వాత చూద్దాంలే అని లగ్జరీలకు పోయి లగ్జరీ ఖర్చులు పెట్టేస్తే, జోబులో క్రెడిట్ కార్డు ఉంది కదా అని తర్వాత అప్పులు పాలైపోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఆ క్రెడిట్ కార్డులు బిల్లులు కట్టలేక, వచ్చిన జీతాలు సరిపోక, క్రెడిట్ కార్డు ఉంది కదా తర్వాత నెల ఇప్పుడు కట్టాల్సిన అవసరం లేదు, 45 రోజుల తర్వాత కదా బిల్లు వస్తుంది, అప్పుడు చూసుకుందామని వాడేసి ఇబ్బందులు పడేవాళ్ళు చాలామందే ఉన్నారు. అలాగని చెప్పి క్రెడిట్ కార్డులు ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చెప్తారు బ్యాంకులో, మీరు అసలు ఎలాంటి మెయింటెనెన్స్ ఫీజులు ఉండవండి, ఎలాంటి ఖర్చులు ఉండవు, మీరు ఫ్రీగా వాడుకోవచ్చు, మీకు ఇన్ని లక్షలు లిమిట్ ఇస్తాం, అన్ని లక్షలు లిమిట్ ఇస్తాం అంటారు. కానీ ఏ క్రెడిట్ కార్డుకైనా యాన్యువల్ ఛార్జెస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అలాగే మనం క్రెడిట్ కార్డు వాడే కొద్దీ వాటికి ఒకవేళ పొరపాటున ఆ ఇన్ టైంలో కట్టకపోతే దానికి పడే ఛార్జీలు, ఆ తర్వాత బ్యాంకు వాడు మన మీద పడి బాధుడు మామూలుగా ఉండదు. అద్భుతంగా ప్రశాంతంగా ఎలాంటి లగ్జరీలకు పోకుండా మన లిమిట్స్లో మనం ఉండి వాడుకుంటే క్రెడిట్ కార్డుని అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు. లేదు అని అత్యాశకు పోయి పరిధి దాటి ప్రవర్తిస్తే చిక్కులు తప్పు, తిప్పలు తప్పు.